ఈరోజు ఈ వీడియోలో బాబా గారి దినచర్య గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామంటే, సాయి ఒక వెడల్పైన గుడ్డను జోలెగా ఎడమ భుజానికి తగిలించుకొని కుడి చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకొని నిత్యము 5 ఇండ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. సాయి భిక్షార్థం ప్రతి ఇంటి దగ్గర పిలిచే విధానం ఒకే రీతిగా ఉండేది. అబాదే ఆబాద్ బయాజామామి రోటీలావ్ అనేవారు. బయాజామామి అనేది ఆ గృహిణి పేరు. మొదటి 2 పదాలకు భిక్ష వేసిన గృహిణికి మేలు జరుగుతుందని భావమాట. పులుసు, మజ్జిగ, పాలు మొదలగున ద్రవ పదార్థాలను డబ్బాలో పోయించుకునేవారు. రొట్టెలు, అన్నం మొదలగున వాటిని జోలులో వేయించుకునేవారు. తిరిగి మసీదుకు చేరగానే ఒక రొట్టె ముక్కను, కొద్ది అన్నాన్ని మొదట దునికి ఆహుతిగా అర్పించి తక్కిన వంటకాలన్నింటినీ ఒక కుండలో పడేసి కొంతసేపు మూత పెట్టకుండా అట్లాగే ఉంచేవారు. కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్ళు, సేవకులు దాని నుండి యథేచ్ఛగా తమకు కావలసిన ఆహారాన్ని తీసుకునేవారు. సాయి ఎన్నడూ ఏ ప్రాణిని తరిమి ఆటంకపరచను లేదు, అసహించుకోను లేదు. చివరకు మిగిలి ఉన్న వంటకాలన్నింటినీ రుచి విచక్షణ లేకుండా కలిపివేసి కొద్ది ముద్దలను మాత్రమే తినేవారు. ఈ విధంగా సాయిలో వ్యక్తమైన సర్వ సమభావం, జిహ్వచాపల్య రాహిత్యం భక్తులనెంతో పరవశింపజేసింది. మానవుడు ప్రాణులలో వ్యక్తమయ్యే ఒకే ఒక జీవశక్తిని గుర్తించాలని, రుచిని పట్టించుకోరాదని సర్వమతాలలో చెప్పబడిన ఆచార పరాకాష్ఠను భక్తులు నిత్యము సాయిలో చూచేవారు. ఇటు వివేకం లేని పామరులు మాత్రం సాయిని పిచ్చి ఫకీరని దృఢంగా విశ్వసించడానికిదే కారణమయ్యేది. కానీ సర్వము భగవంతుని రూపమే అయితే ఏది అపవిత్రం? అట్టి జ్ఞానసిద్ధిని పొందిన మహనీయునికి అటువంటి విచక్షణ ఎలా ఉండగలదు? సాయి తరచూ భిక్షార్థం సమీపించే ఇళ్లలో ఒకటి తాత్యా బాబా కోతేది. సాయి ఆ ఇంట మొదట భిక్ష చేసే రోజుల్లో తాత్యా గ్రామ పాఠశాలలో చదువుకునే పిల్లవాడు. శ్యామ ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆ రోజుల్లో బడి మారుతి ఆలయంలో నిర్వహించబడేది. తరచూ తాత్యా స్కూలుకు వెళ్లే ముందు మసీదు ముంగట చేరి సాయి మీద రాళ్ళు విసిరేవాడు. సాయి తిట్టినప్పుడు పిల్లలంతా నవ్వేవారు. సాయి వారి వెంట పరిగెత్తినట్లు నటించినప్పుడు పిల్లలంతా దూరంగా పరిగెత్తి మరీ నవ్వేవారు. నిత్యము సాయి ఈ తాత్యా రొట్టెలు తినే సమయానికి వారింటికి భిక్షకు వెళ్ళేవారు. తాత్యా తల్లికి సాయి యందు భక్తి గౌరవాలు మెండు. భిక్షార్థం వచ్చిన సాయికి ఆమె భక్తితో ఆసనం సమర్పించి కూర్చోబెట్టేది. సాయి దాని మీద కూర్చోగానే బాలుడైన తాత్యా ఆయన వీపుపై కెగబ్రాకేవాడు. తల్లి పిల్లవాడిని మందలించి ఆ మహాత్ముని పట్ల అలా మొరటగా ప్రవర్తించరాదని హెచ్చరించేది. సాయి మాత్రం మౌనంగా ఊరుకునేవారు. ఆమె తానిచ్చే భిక్షనక్కడే ఆరగించవలసిందిగా సాయిని ఎప్పుడూ కోరేది. కానీ సాయి ఎప్పుడో కానీ ఆమె కోరికను మన్నించేవారు కాదు. ఆ సమయంలో ఆమె ఆ మహనీయునికి పాలు, మజ్జిగ, ఉల్లిపాయ, అప్పడం, ఊరగాయ వంటి పదార్థాలను సమర్పించేది. సాయి షిరిడి చేరిన 2 సంవత్సరాలకు ఆ ప్రాంతమంతా తీవ్రమైన కాటకానికి గురైంది. ఆ రోజుల్లో సాయి ధనికుడైన నందరాం మార్వాడి ఇంట తాత్యా ఇంటి వద్ద మాత్రమే భిక్ష తీసుకునేవారు. ఒక్కొక్క ఇంటి వద్ద సగం రొట్టె మాత్రమే లభించేది. సాయి ఒక్కొక్క రోజు తాత్యా ఇంటికి 15 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. ఆ తల్లి భక్తిని పరీక్షించడానికి కాబోలు. ఆమె మాత్రం ఆయనకి ఏదో ఒకటి ఇవ్వకుండా ఎప్పుడూ వెళ్ళనిచ్చేది కాదు. ధనికులైన భక్తులు సమర్పించిన మిఠాయిలను సాయి అందరితో పాటు తాత్యా కూడా పెట్టేవారు. అదేమి చిత్రమో కానీ అందరికంటే పేదవాడు, మహాభక్తుడు అయిన మహాల్సపతికి మాత్రం ఆయన ఎప్పుడూ ఎలాంటి రుచికరమైన పదార్థం ఇవ్వలేదు.
తన భక్తునికి తన వలనే జిహ్వ చాపల్యాన్ని నశింపచేయాలని ఆయన భావం కాబోలు. ఉదయం భిక్షానంతరం సుమారు 9 గంటల ప్రాంతంలో లెండి తోటకు వెళ్ళేవారు బాబా. ఆ సమయంలో మాత్రమే చెప్పులు వేసుకునేవారు. ఆయన ధరించిన పాదరక్షలు షిరిడీ సాయి సంస్థానం వారు ఈ రోజు వరకు భద్రంగా దాచి ఉంచారు. ఆయన లెండికి బయలుదేరినప్పుడు భక్తులంతా కూడా బయలుదేరేవారు. వారు ఆయనకు లాంఛనంగా గొడుగు పట్టేవారు. బాబా లెండికి వెళ్తున్న ఫోటో ఇప్పటికీ బాబా చరిత్ర గ్రంథాల్లో మనం చూడవచ్చు. అందులో బాబాకు ఎడమ వైపునున్నది నాగపూర్ వాస్తవ్యుడు, కోటీశ్వరుడు అయిన గోపాలరావు బూటి. కుడి ప్రక్కన నానాసాహెబ్ నిమోన్కర్, గొడుగు పట్టుకున్నది బాగోజీ. లెండి తోటను సమీపించగానే బాబా ఒక్కరే తోటలో ప్రవేశించేవారు. తనతో ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు. అబ్దుల్ అనే ముస్లిం భక్తుడు ఒకడు మాత్రం ఆయనకక్కడ సేవ చేసేవాడు. కనుక ఇతనిని సాయి భక్తుల్లో ప్రత్యేకించి చెప్పవలసి వస్తుంది. సాయి చెంతకు రావడం గురించి అతడే 1936 సంవత్సరంలో ఇలా చెప్పాడు. నేను 40 సంవత్సరాల కిందట తపతీ నది తీరాన ఉన్న నాందేడ్ నివాసి అయిన అమీరుద్దీన్ ఫకీర్ గారి సేవలో ఉన్నాను. ఒకనాడు శ్రీ సాయి అమీరుద్దీన్ గారి స్వప్నంలో 2 మామిడి పండ్లనిచ్చి ఆ పండ్లను నాకు ప్రసాదించి నన్ను షిరిడీ పంపవలసిందిగా ఆజ్ఞాపించారంట. ఆయన అలానే చేశాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా వయసు 20 సంవత్సరాలు. అప్పటికి సాయి వద్దకు నానాసాహెబ్ చందర్కర్ కూడా రాలేదు. నేను షిరిడీ చేరి మసీదుకి వెళ్ళేసరికి అదిగో నా కాకి వచ్చింది అనే మాటలతో సాయి నాకు స్వాగతం ఇచ్చారు. వారు నన్ను తన సేవకు అంకితం కావాల్సిందిగా ఆదేశించారు. మొదటి నుంచి నేను లెండి, ద్వారకామాయి, చావడి మొదలగు ప్రదేశాల్లో ఉన్న 5 అఖండ దీపాలను నూనె పోసి వెలిగించేవాడిని. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.